నన్నే అంటూ ఉన్నారు, నువ్వు హైదరాబాద్కి లేదు, నేను గొడవ పెట్టుకుని మేము కొట్లాడుకుంటాను, ఫైటింగ్, నాట్ ఫిజికల్ ఫైటింగ్ అండి. ఆయన తెలుగు, నేను నేర్చుకున్నాను, ఆయన ఇంకా నేర్చుకుంటారు. కొట్లాడుకుంటే ఆర్గ్యుమెంట్, వీ హ్యాడ్ బిగ్ ఆర్గ్యుమెంట్. ఇది వెళ్ళొద్దు కాబట్టి నువ్వు ఒక్కడు వెళ్ళి సాటర్డేస్ చూసుకొచ్చి వెళ్ళొద్దు, రౌండ్ చేసుకుని అప్ అండ్ డౌన్ వెళ్ళొద్దు, ఎంత చచ్చిపోతారా అని ఏడ్చేస్తాను స్టార్ట్ చేశాను. ఎప్పుడన్నా నన్ను మొక్కలుగా నరికిన పర్వాలేదు, నేను వెళ్తాను, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. ఆయన అన్నాడు, మేబీ డేంజర్ తప్పిస్తానికి దేవుడు నాకు చెప్పి వెళ్ళొద్దు అన్నాడు. కానీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంతే. మా జీవితంలో జరగాల్సింది జరిగి ఉండకపోతే ఈరోజు నేను ఇక్కడ నిలిచి ఉండేవాడిని కాదు, ఈ రీతిగా సేవ ఉండేది కాదు. ఎందుకంటే తనకి ఆ రీతిగా పరిస్థితి అయినప్పుడు నేను మోకరించి ప్రార్థన చేసి చూడండి, దేవా నేను ఒకటే అడిగాను, నా భార్యను బ్రతికించు, నా బిడ్డను బ్రతికించు, ఈ ఇద్దరికి క్షేమంతో, ఇవన్నీ ప్రార్థన కాదు, నువ్వు నాతో ఉన్నావని ఒక్క రుజువు చూపించాలి, నేను ఏమైనా చేస్తాను. వన్ సైన్. ఆ రోజు నేను ఆ రుజువు చూసి ఉండకపోతే నేను ప్రారంభించాల్సిన రీతిగా ప్రారంభించి ఉండడం, తెగించాల్సిన రీతిగా తెగించి ఉండడం, ఇంతగా రోషంతో దూచుకుని పోను. నా భార్య అనింది, ఈ సంవత్సరం అయితే ఐ సీన్ డెత్, ఇంకేం జరుగుతుందో జరగనంట. నేనంటే ఐ సీన్ దట్ లాంగ్ టైమ్ బ్యాక్. నా యవన కాలంలో ముమ్మరలు సూసైడ్ అటెంప్ట్స్, చివరిసారి అయితే సముద్రంలోకి వెళ్ళిపోయాను, చచ్చిపోతానికి అంతే. నేను ఒకటంటే, ఒక మనిషి ఆ మరణాన్ని చూస్తేనే కానీ జీవితంలో భయం ఎంత పోతుంది. ఒక్కసారి మరణం ఇంతేనా అన్న తర్వాత దేనికి విధపడరు, ఏం చంపుతారు, ఏం చేస్తారు, మహా చంపుతాం. దేవుని ఎరిగిన వ్యక్తి నువ్వు శరీరాన్ని నాశనం చేసి కానీ నా ఆత్మను ముట్టలేవు. దేవుని ఎరిగిన వ్యక్తి ఈ లోకాన్ని నేను విడవచ్చేమో కానీ ఆ రాజ్యంలో నోబడీ కెన్ టచ్ మీ. అండ్ ఐ వుడ్ ఆల్వేస్ సే, లీవింగ్ దిస్ వరల్డ్ ఇస్ అ ప్రమోషన్, బికాస్ ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్తానన్న ఆశ.